బల్ల కింద చేతులు పెట్టి బంగ్లాలు కడుతుర్రు, బల్ల కింద చేతులు పెట్టి 100 ఎకరాల భూములు కొంటుర్రు, బల్ల కింద చేతులు పెట్టి కిలోల కొద్ది బంగారం కొంటుర్రు. సర్కార్ ఆఫీసులలో బల్ల కింద చేతులు పెట్టే ఆఫీసర్లు బగ్గనే ఉంటారు. అసలు జీతం కంటే కోసర పైసలతోనే కోట్లకు పడగలెత్తుతుంటారు. కాకపోతే దొరికినోళ్ళు దొంగలు, దొరకనోళ్ళు దొరలు, అట్లా నడుస్తుంటది వ్యవహారం. ఇగో అట్లే ఇక్కడ ఓ లంచాల ఆఫీసర్ను పట్టుబడ్డారు. పాన్ రాసుకుని వద్దాం. తిప్పలవాడి సంపాదించుకొని తిన్న తిండే పేయికి పడుతుంది గాని గిట్లా అడ్డమైన పనులు చేసి సంపాదిస్తే ఆఖరికి నలుగుట్లే ఇజ్జత్ పోయే కథ అవుతుంది. ఇక చూడరే, ఇగురమంతుడు ఎవరిలో ఇప్పటికే చాలా మందికి తెలిసే ఉంటది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ హైదరాబాద్ పట్నంలో నీళ్ల సరఫరా కాన్ నుంచి కట్టుడు కూలగొట్టుడు దాకా అన్ని పనులు ఒకప్పుడు గీనె చేతుల మీదకి వెళ్ళి నడిచినాయట. ఇక చేతులకు అంత అధికారం ఉన్నాక ఆగుతాడా? సాందు దొరికినప్పుడల్లా చేయి బాల కింద పెట్టిండు. ఇచ్చింది ఇచ్చినట్టు పుచ్చుకొని ఆరలలా దాసుకున్నాడు. అయితే ఇక ఇప్పుడు పదవిలో లేడు. అందులో సర్కారోళ్ళు మారిండ్రు. అట్లా ఇక భాగవతం అంతా బయట పెట్టిర్రు ఏసీబీ ఆఫీసర్లు. ఆగ చూడర్రి, పుట్టదావినా కొద్ది పాములు వెళ్ళినట్టు ఇండ్లల్లో సగబెట్టిన కొద్ది నోట్ల కట్టలు బయటపడ్డాయి. పైసల కట్టలు అయితే 84 లక్షల దాకా దొరికినాయట. బంగారం 2 కిలోలు దొరికిందట. భూముల కాగితాలు, ఆస్తి పత్రాలు బాగానే పట్టుబడ్డాయట. అంత చేతుల పనే కాబట్టి పట్నం చుట్టుముట్టు పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకున్నాడట, ఫ్లాట్లు కొని పెట్టుకున్నాడట, ఎకరాల కొద్ది భూములు కొన్నాడట. ఏం తక్కువ 100 ఎకరాల భూమి కాగితాలు దొరికినాయట. యాదగిరి గుట్టలు 23 ఎకరాలు కొని పెట్టుకున్నాడట. మొత్తం 20 జాగాల్లో సోదాలు చేసిండ్రట ఆఫీసర్లు. ఇక మరి సారుకు వాచుల సోకు ఎక్కువనో ఎట్టనో గాని ఏకు వాచులు, మస్తు ఇలువ కల్ల వాచులు 80 దాకా దొరికినాయట. లక్షల రూపాయలు ఇలువ చేసే సెల్ ఫోన్లు దొరికినాయి. ఆస్తులన్నీ లెక్క కడితే 300 నుంచి 400 కోట్ల దాకా ఇలువ ఉంటదట. ఆ ఆస్తులు పైసలు చూస్తుంటే ఏసీబీ ఆఫీసర్లే నోర్లు తెరిచిర్రాట. అన్నట్టు కొత్త సర్కారోళ్ళు గిసొంటి ఆఫీసర్ల మీద ఇప్పుడు గట్టిగానే నజరేసిర్రాట. ముందు ఇంకింత మంది భాగవతం కూడా బయటకు వస్తుందా అంటున్నారు.